ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను జాట్ అనే సినిమా గురించి చెప్పబోతున్నాను. ఈ సినిమా ఈ మధ్యనే నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చింది, స్క్రీనింగ్ అవుతుంది ఓటీటీలో. ఇది మల్లినేని గోపిచంద్ డైరెక్షన్. ఏంటి మంచి మాస్, చాలా కలెక్షన్ రెవెన్యూ అది చాలా బాగా వచ్చింది అప్పట్లో. హిందీ వెర్షన్ చాలా బాగా పే చేసింది. 120 కోట్లు అంతా కలెక్ట్ చేసిందని చదివాను. ఎలా ఉందని చూద్దామని చూసా. నిజంగానే మన తెలుగు సినిమా చూసినట్టు ఉంది తప్ప హిందీ సినిమాలు చూసినట్లు లేదు. చాలా బాగా చేసాడు డైరెక్షన్. మంచి మాస్ సినిమా. మన తెలుగు మాస్ అంతా హిందీ వాళ్ళకి చూపించినట్టు అనిపించింది నాకు చూస్తే సినిమా. బాగుంది. రొటీన్ స్టోరీలు అయ్యి పట్టుకోకూడదు. దాన్ని ఏంటి ఇలా ఉందంటే ఇలా సినిమాటిక్గా చూడాలి తప్ప ఊరికి ఎక్కిరించుకోకూడదు. ఎక్కిరించుకోవడం చూస్తే బాగుంటుంది. మంచి మాస్ సినిమా. మంచి మాస్ అంటే ఇది మామూలు మాస్ కాదు, అది బాగుంది. దీనికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దని కోరుతున్నాను. అది స్టోరీ ఏంటంటే, ఒక మోటుపల్లి అనే విలేజ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ విలేజ్లో రణతుంగ అనే విలన్, అతనికి సోములు అనే ఒక తమ్ముడు, ఇద్దరు రాక్షసులా తయారవుతారు ఆ ఊరికి. అయితే హీరో సన్నీ డియోల్, జాట్ అతని పేరు. అతను ట్రైన్లో వెళ్తూ ఆ ట్రైన్ ట్రబుల్ వచ్చి ఆ మోటుపల్లి దగ్గర ఆగిపోతుంది, విలేజ్ దగ్గర. ఆగిపోతే అతనికి ఆకలి, టైం పడుతుంది ట్రైన్కి వెళ్తానికి అని చెప్తాడు టీడీ. ఆకలి వేస్తుంది ఎలాగా అని చూస్తుంటే పక్కన ఏదో కనపడుతుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అంటాడు. సరే అని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఇడ్లీ చెప్తాడు. ఇడ్లీ తింటుంటే ఒకడు రౌడీ గ్యాంగ్ వచ్చి ఆ చెయ్యి తగిలి ఇడ్లీ కింద పడిపోద్ది. నువ్వు నాకు మధ్యాహ్నం సారీ చెప్పు, నా ఇడ్లీ తింటుంటే నువ్వు గుద్దేవు అంటాడు. నేను సారీ చెప్పనంటారా, నేను ఎవరి మనిషిని అనుకుంటా అంటాడు. నువ్వు ఎవరైతే నాకు ఎందుకు, నువ్వు సారీ చెప్పు ముందు అంటాడు హీరో. నేను చెప్పనంటే పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ, మొత్తం చితకొట్టేస్తాడు. నువ్వు నన్ను కొడతావు, నేను ఎవరి తాలూకో తెలుసా అంటాడు. ఎవరి తాలూకా అంటాడు. నేను పలానా రెడ్డి తాలూకా అంటాడు. సరే పదా అని రెడ్డి అక్కడికి తీసుకెళ్తాడు. అతను పెద్ద విలన్ టైపు. అక్కడికి వెళ్ళి ఎవరు రాడు అంటాడు. ఆడు నువ్వు సారీ చెప్తావా, ఇలా జరిగింది అంటాడు. నేను సారీ చెప్తానంటే ఆయన చిత్తకూడదు. మళ్ళీ అది ఎవడెవరో నువ్వు ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నావు అంటాడు. నేనెవరో తెలుసా అంటాడు. ఎవరో అంటాడు. నేను సోములు తల్లుకు అంటాడు. ఎవడో సోములు అంటాడు. పదాన్ని మళ్ళీ ఆ సోముల దగ్గర తీసుకెళ్తాడు, జీప్ ఎక్కించుకుని. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సోములు అన్నవాడు ఆ విలన్ తమ్ముడు, మెయిన్ విలన్ తమ్ముడు. ఏంటి అంటే సారీ ఏంటి అని ఆడు కొంచెం ఎటకారంగా అంటారు. అంటే మళ్ళీ అక్కడ కూడా మామూలే రేవేట్ ఎత్తాడు. అది అర్థం కాదు. మళ్ళీ అక్కడి నుంచి మా అన్న ఎవరో తెలుసా అంటాడు. మీ అన్న దగ్గర అన్న దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అలా అందరినీ కుట్టుకుంటుంది. భలే ఉంటుంది సీక్వెన్స్. సినిమాకి హైలైట్ అదే. మామూలుగా ఏంటి ఎలా ఉందనుకుంటాం, కానీ చూస్తుంటే ఒక మనిషి ఆవిడ ఈగో హర్ట్ అయినప్పుడు ఎలా వెళ్ళిపోయాడు, అలా వెనక ముందు చూడకుండా అనేది వెరైటీగా అనిపిస్తుంది. నిజంగా పక్కా మాస్, చాలా బాగుంది. ఓ ఇడ్లీ కోసం భలే ఫన్నీగా కూడా ఉంటుంది. ఇడ్లీ కోసం ఇంత పోరాటం చేస్తాడా అనుకుంటాం. వెళ్ళేపటికి తెలివైనాడు వెళ్ళను రణతంగా. ఏం జరిగింది అంటాడు. ఇలా జరిగింది అంటాడు. ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చాని సారీ అంటాడు. సారీ అంటే ఓకే అని బయలుదేరతాడు. బయలుదేరేటప్పుడు గేట్ దగ్గరికి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్తాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏంటి ఎందుకు వచ్చావు అంటాడు. బయట పోలీస్ జీప్ ఉంది, పోలీస్ డ్రెస్లో ఉన్నాయి, ఇక్కడ ఏదో జరిగింది అంటాడు. అది నీకు అనవసరం అంటాడు. నాకు అనవసరం ఏంటి, నేను పౌరుడిని, నాకు కావాలి అని మొత్తం చూసేపటికి అంతకుముందే విలన్ అరెస్ట్ చేయడానికి ఒక లేడీ ఇన్స్పెక్టర్ లేడీ స్టాఫ్ తోటి వచ్చి పాపం ఏం చేయలేక వాళ్ళు బంధించేస్తారు లోపల బట్టలు తీసి.
అది ముందు జరుగుద్ది ఫస్ట్. అది హీరో చూసి వాళ్ళని విడిపించి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏంటి ఇంత దారుణం జరిగింది, అసలు ఎవరు ఇది అవ్వట్లేదని ఒక యుద్ధం మొదలెడతాడు అనమాట. అక్కడి నుంచి ఇతను అధీనంలో దగ్గర దగ్గర 30 గ్రామాలు ఉంటాయి. ఆ 30 గ్రామాలని ఎవరిని బతకడు, మనుషులు ఉన్న వాళ్ళని ఉండకుండా చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆ 30 గ్రామాల మీద ఎంత కక్ష కట్టాడు, అసలు మనిషి అన్నవాళ్ళు లేకుండా చేస్తున్నాడు అనేది ఏంటి అంటే, ఏంటి రీజన్ అంటే అది సబ్జెక్ట్ మిగతాది. దాన్ని హీరో ఏ విధంగా ఎదుర్కొన్నాడు, మళ్ళీ మామూలు పరిస్థితులు ఎలా తీసుకొచ్చాడు ఏంటి అనేది మిగతా సబ్జెక్ట్. పక్కా రొటీన్, కమర్షియల్, కానీ బాగుంది. అసలు ఆ సినిమా చూస్తుంటే హిందీ యాక్టర్ గుర్తురాదు, మనం తెలుగు ఏ రజనీకాంత్ బాలకృష్ణ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. కొన్ని సీన్లు నిజంగా వీళ్ళు తీసుకుంటే భలే ఉంటుంది సినిమా అనిపిస్తుంది. ఎంత బాగుంటుంది కొన్ని సీన్లు నిజంగా. ఆ లేడీ పోలీస్ స్టాఫ్ అరచేతకి బయలుదేరుతున్నప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మగవాడు ఆపుతాడు. ఎందుకు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి, మీరు ఏం చేయలేదు, మేము మా వాళ్ళే కదని వెళ్ళి చెప్తాడు. అతను ఎదిరించి మరీ వెళ్తారు ఈ స్టాఫ్. మరలా ఈ స్టేషన్ తీసుకొచ్చి హీరో ఆ లేడీస్ని స్టాఫ్ అందరిని ఆ ఇన్స్పెక్టర్ దగ్గర డైలాగ్స్ ఉంటాయి. నిజంగా అక్కడ కనుక సరైన డైలాగులు మన తెలుగు బాలకృష్ణ ఇలాంటి చెప్తుంటారు కదా, అలాంటివి పెట్టి ఓ సీన్ క్రియేట్ చేస్తే ఒక సెన్సేషనల్ అవుద్ది. నిజంగా ఇది బాగానే చేశారు. ఏమైనా మాస్ మన హీరోల తర్వాతే బాగా చేసిన సన్నీళ్ళు, కానీ మన హీరోల తర్వాతే. నార్త్ ఇండియన్స్ అంత కాదు. ఆ డైరెక్టర్ కూడా మన తెలుగుడు కాబట్టి బాగా తీసాడు, చాలా బాగా తీసాడు. బాగుంది నిజంగానే. మన తెలుగు సినిమా చూసినట్టు అనిపిస్తుంది, హిందీ డబ్బింగ్ చూసినట్టు అనిపిస్తుంది. అదొకటి బాగుంది. ఏమైనా ఇంకంతే సబ్జెక్ట్. ఇంకా జగత్ బాబు సిబిఐ క్యారెక్టర్ కింద చెప్పి వస్తూ ఉంటాడు. రమ్యకృష్ణ రాష్ట్రపతి క్యారెక్టర్, అలాగే జస్ట్ చిన్న చిన్న రోల్స్. అది ఈ సన్నీ డియోల్ మెయిన్ హీరో జాట్ కింద చేసిండు అతను. బల్బీందర్ సింగ్ అతను పౌరాశ్రమంలో బల్బీందర్ సింగ్ మేజర్. అది ఏంటి అతని స్టోరీ ఏంటి, వీళ్ళకి లింక్ ఏంటి అనేది మిగతా సబ్జెక్టు. అక్కడి నుంచి రణదీప్ కూడా విలన్ పేరు బాగా చేశాడు. సీరియస్గా ఉంటుంది, కొత్తగా అనిపించాడు, చాలా బాగా చేయించాడు నిజంగా. డైరెక్టర్ బాగుంది. రెజీనా మన తెలుగు అమ్మాయి రెజీనా ఒక విలన్కి భార్య కింద చేసింది. చాలా విలన్గా తను కూడా బాగా చేసింది. అంతే, అంతకుమించి చెప్పడానికి ఏముండదు. బాగుంది సినిమా. ఏముంది ఏంటి అంటే చెప్పలేము, కానీ చూసినంతసేపు మంచి ఎమోషనల్ వెళ్ళిపోతుంది. మాస్ ఎమోషనల్ డైలాగ్స్ అన్నీ బాగుంటాయి. అలా హీరోయిజం సన్నీ డియోల్తో కూడా భలే చేయించాడు నిజంగా. ఫైటింగ్ చేసిన తర్వాత సిగరెట్ కలుపుతాం, పైకి చూస్తాం, అది చాలా బాగుంది. హీరోయిజం మొత్తం చూపించాడు సన్నీ డియోల్ది. నేను ఎప్పుడు చూడలేదు నేను అలాగా, అంత హీరోయిజం చూపించాడు నిజంగా. మన డైరెక్టర్ బాగా తీశాడు. మాస్, ఒక మామూలు సబ్జెక్ట్ని మాస్ మసాలా కింద ఇలా కూడా తీయించాను తీసాడు. బాగుంది. సరదా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది సినిమా, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.